వెల్లనూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నిర్మల హై స్కూల్లో ఉత్సాహంగా ఇన్వెస్ట్ టీచర్ వేడుక. శావలాపురం శ్రీరామ అప్పర్ ప్రైమరీ స్కూల్లో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర. స్థానిక నిర్మల ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో ఉత్సాహంగా ఇన్వెస్ట్ టీచర్ వేడుక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సిస్టర్ అరసి అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమానికి రెవరెండ్ ఫాస్టర్ ఆండ్రూ ఎస్జే ముఖ్య అతిథిగా హాజరు కాగా రెవరెండ్ సిసిడి సిస్టర్ గౌరవ అతిథిగా పాల్గొన్నారు. ముందుగా ప్రార్థనా నృత్యంతో కార్యక్రమం ప్రారంభమై ప్రశాంతమైన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని నెలకొల్పింది. అనంతరం పదవి విరమణ చేసిన విద్యార్థి కేబినెట్ నుండి నూతనంగా ఎన్నికైన సభ్యులకు బాధ్యతల బదిలీ జరిగింది. కొత్త నాయకులు ప్రమాణ స్వీకారం చేసి తమ బాధ్యతలను నిజాయితీ, క్రమశిక్షణ, అంకిత భావంతో నిర్వర్తిస్తామని ప్రతిజ్ఞ చేశారు. పాఠశాల ఎస్పీఎల్ జెరూషా, ఏఎస్పీఎల్ ఫయాజ్ తమపై నమ్మకం ఉంచి ఎన్నుకున్న విద్యార్థులకు కృతజ్ఞతలు తెలిపారు. కేబినెట్ సభ్యులతో కలిసి పాఠశాల ప్రతిష్టను పెంపొందించేందుకు కృషి చేస్తామని వారు హామీ ఇచ్చారు. నూతనంగా ఎన్నికైన కేబినెట్ సభ్యుల తల్లిదండ్రులు కూడా ఈ వేడుకకు హాజరై ఆ ఆనంద క్షణాలను పంచుకున్నారు. వారి సమక్షం కార్యక్రమానికి మరింత ప్రత్యేకతను తీసుకువచ్చి యువ నాయకులను తమ బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తించేందుకు ప్రోత్సహిస్తుందన్నారు. అనంతరం విద్యార్థులు నృత్య ప్రదర్శనతో నూతన కేబినెట్ సభ్యులను అభినందించి వేడుకకు మరింత రంగు, ఆనందాన్ని జోడించారు. విద్యార్థులు బాధ్యతాయుతంగా, వినయంగా, సేవాభావంతో కూడిన నాయకులుగా ఎదగాలని రెవరెండ్ సిసిలి సిస్టర్ ఫాదర్ ఆండ్రూలు తెలియజేయడం జరిగిందని సిస్టర్ అరసి తెలియజేశారు. The Nirmala English High School as we entrust our leadership to a newly elected student cabinet. Leadership is not about authority but about responsibility, service and setting good example. I congratulate our young leaders and encourage them to lead with honesty, discipline and dedication. I also thank our chief guest of honor, parents, staff and students for making this. ఈ నెల 25న వైభవంగా విశేషంగా జరగనున్న వినుకొండ ప్రముఖ పండుగ తొలి ఏకాదశి సందర్భంగా కొండపై బాల ఆలయంలో శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దర్శనానికి సాయంత్రం జరిగే అఖండ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాలకు విచ్చేయు భక్తుల సౌకర్యార్థం మంచినీరు, అన్నప్రసాద వితరణ కార్యక్రమాలకు సంబంధించిన స్థలాలను నిర్ణయం చేయడం జరిగిందని అభివృద్ధి కమిటీ చైర్మన్ కోటేశ్వరరావు తెలియజేశారు. శ్రీ గంగా పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి వారి దేవస్థాన అభివృద్ధి కమిటీ సభ్యులు, విశ్వ హిందూ పరిషత్ సభ్యుల పర్యవేక్షణలో పల్నాడు జిల్లా విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు భాగవతుల రవికుమార్ చే కొబ్బరికాయ కొట్టించి ప్రారంభించారు. వివిధ కార్యక్రమాలకు సంబంధించిన స్థలాలను శుభ్రం చేయడం తదితర పనులను వినుకొండ మున్సిపల్ వర్కర్స్ చే శానిటరీ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్ పర్యవేక్షణలో పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా దేవాలయ విశ్వ హిందూ పరిషత్ పల్నాడు జిల్లా అధ్యక్షుడు రవికుమార్ మాట్లాడుతూ తొలి ఏకాదశి తిరునాళ్లకు సంబంధించి ఏర్పాట్లు విస్తృతంగా చేయడం జరుగుతోందని, భక్తులు కుటుంబ సమేతంగా వేంచేసి వసతులు ఉపయోగించుకొని అన్నప్రసాదం స్వీకరించి స్వామివారి ఆశీస్సులు పొందగలరని వారు కోరారు. వినుకొండ మండలంలోని పెదకంచెర్ల స్వర్ణ గ్రామం నందు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా 3వ శనివారం గ్రామసభ నిర్వహించి బల్క్ వేస్ట్ జనరేటర్లకు, షాపులు వాళ్లకు, ప్రజలకు, విద్యార్థులకు ర్యాలీ అనంతరం తడి పొడి చెత్తపై అవగాహన కల్పించడం, ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా జూలై నెల 3వ శనివారం థీమ్ బల్క్ వేస్ట్ జనరేటర్ల గుర్తింపు, నమోదు, ఘన వ్యర్థాల నిర్వహణ నియమాల అమలుపై
సదస్సును స్థానిక నష్టపట్టు రోడ్డులోని ఎన్ఎస్పి కాలనీ నందు గల ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ శివరాం ప్రసాద్ మాట్లాడుతూ ప్రతిరోజు 100 కేజీల కంటే ఎక్కువ చెత్తను 40,000 లీటర్ల నీటిని ఉపయోగించే సంస్థలు లేదా ప్రాంగణాలను బల్క్ వేస్ట్ జనరేటర్స్ గా గుర్తిస్తారని ఆయన వివరించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా సావల్యపురం శ్రీరామ అప్పర్ ప్రైమరీ స్కూల్లో వివిధ కార్యక్రమాలు కరస్పాండెంట్ కేవీఆర్ మోహన్ చేరు ప్రిన్సిపల్ రత్నకుమారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా విద్యార్థులకు తడి చెత్త పొడి చెత్త గురించి వివరిస్తూ పరిసరాల పరిశుభ్రత గురించి అవగాహన కల్పించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా విద్యార్థుల నుంచి మొక్కలు నాటించారు. విద్యార్థులు ఉపాధ్యాయులు ర్యాలీ చేశారు. అనంతరం విస్పోటీ నిర్వహించి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా కేవీఆర్ మోహన్ చేరు మాట్లాడుతూ మన చుట్టూ ఉన్న పరిసరాలు పర్యావరణాన్ని రక్షించాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందని చెప్పారు. ప్రతి విద్యార్థి ముఖ్యమైన సందర్భాల్లో మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. భూమిలో త్వరగా కరిగిపోని ప్లాస్టిక్ వంటి వ్యర్థాలను విద్యార్థులు ఉపయోగించకూడదని, తద్వారా ప్లాస్టిక్ రహిత సమాజానికి దోహదపడాలని తెలియజేశారు. ఇంతటితో వెళ్ళాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళాన్స్లో కలుసుకుందాం. నమస్కారం.